ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని ఈరోజు దేవుడు మరి నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి చూడండి, దేవుని సన్నిధి మనకి ఎంతైనా అవసరం అండి. మరి దేవుని తోడు లేకుండా ఈ లోకంలో మనం ఏది కూడా చేయలేం. దేవుని తోడు లేకుండా ఒక క్షణం కూడా మనం బ్రతకలేమండి. కనుక దేవుని తోడు మనకి ఎంతైనా అవసరం. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడండి. అవునండి, దేవుడు మనకు తోడుగా ఉండాలని ఈ లోకానికి వచ్చాడండి. దేవుడు మనకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడండి. అయితే ప్రియ దేవుని పిల్లరా, మరి చూడండి, దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటే మరి చూడండి, నీ ప్రయాణాల్లో మరి నువ్వు క్షేమంగా మరి వెళ్ళి రాగలవు. మరి చూడండి, నీ యొక్క రాకపోకల్లో మరి దేవుడు తోడుగా ఉండి నిన్ను క్షేమంగా మరి నడిపిస్తాడు. అలాగే నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. అలాగే నీ ఇంటికి దేవుని పిల్లలు ఎలాంటి తెగులు అనేటువంటిది నీ గుడారము సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడండి. కనుక దేవుని తోడు మనకు ఉంటే మన ఇంటిలో సమృద్ధి ఉంటుంది. దేవుని తోడు మనకు ఉంటే మన ఇంటిలో సంతోషం ఉంటుంది. దేవుని తోడు మనకు ఉంటే మన ఇంటిలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. కనుక దేవుని తోడు మనం సంపాదించుకోవాలండి. మరి చూడండి, ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మరి చూడండి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని మరి బయటికి విడిపించిన తర్వాత మరి దేవుణ్ణి మోషే అడుగుతాడు, ప్రభువా, మరి వీరిని నడిపించాలంటే మరి నీకు తోడు నాకు అవసరం అయ్యా, మరి నీ తోడు లేకుండా నేనేం చేయలేను అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, మరి ఆ ప్రజలను నడిపించమని దేవుడు మోషేకు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ వాగ్దానము మరి దేవుడు మరి నీకు కూడా అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడండి. అయితే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే ఈరోజు ఒకసారి నువ్వేం చేయాలో కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడండి. అవునండి, సత్యవర్తనులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే సత్యవర్తనులు అంటే దేవునికి ఎంతో ఇష్టం. అంటే సత్యాన్ని ప్రేమించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. యథార్థంగా ఉండేవాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయన మాట వినేవాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం. కనుక ఈరోజు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు యథార్థంగా ఉంటున్నావా? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావా? దేవుని మాటకు లోబడి మరి విధేయత చూపేవాడిగా ఉన్నావా? అట్లాగైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాలు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని తోడు నీకు ఉంటుందని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలయ్యా. నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభు ఎంతమంది ఈ మాటలు వింటున్నారో అయా, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.